అన్నం దొరకనప్పుడు కొనగంటాకు తినిండాము తెచ్చుకొని, గుడిగడ్డలు తినిండాము, నసగడ్డలు తినిండాము. ఇక ఆకిలి కొనలేక కలమంద గడ్డలు పెరుక్కొచ్చి ఉడకేసి తినిండాము. మా పరిస్థితిలో ఏలకాయ నీళ్ళు లేక, అన్నం లేక, నీళ్ళు లేక పానాలు పిల్లోళ్ళు తపిస్తా ఉండి, ఊరు ఊరు పోయి కూలి రూపాయి ఇచ్చినా కూలి చేసుకొని పొద్దుగూకులా వచ్చి, ఆ రూపాయి ఎత్తుకొచ్చి పిల్లోల ఉపకారంతో ఆ కష్టాలతో సాగుతున్నాం. ఇప్పుడు మీరు అహంకారం అయితా ఉంది మీకు. అన్నము చేసి కొంచెము పెట్టించుకొని అర్ధ కేజీ అన్నము ఏస్తారు కుర్తులకి. అక్కడ పాడు చేస్తారు. కళ్ళు కొతుక్కొని తినండి నాయనా. ముందు ఎగసాట్లు పడిండాము. ఈ బాధలు పడిండాము. మీకు తెలదు. అన్నం ఉంటే కళ్ళకి ఒత్తుకొని భోంచేయవలెనని పెద్దలు చెప్తారు. ఆ మాదిరిగా అన్నము ఎప్పుడు గరికబడదండ. ఈ ఎగసాట్లు పడిండాము. అన్నం లేక, నీళ్ళు లేక, కంటికి నిద్ర లేక, ఊరు, పల్లి ఇడిసి పరదేశం పోయి ఏడ కూలిందో, ఎక్కడుందో, ఏ మగసార్లు పడాలో ఊరు మొత్తం అక్కడో రెక్కడో ఒక రోడ్డు పని దొరికినా, ఒక బావి పని దొరికినా, ఒక కాలువ పని దొరికినా, ఒక ఇండ్లు కప్పే దొరికినా, ఈ ఎగసాటులో పడి పిల్లోళ్ళు పెద్దోళ్ళని చేసి మీరు పైరుకొచ్చేకుని మీకు అన్నం దొరికే కొందరికి ఎత్తి మీరు కుర్చీలకేస్తారు. ఇది పద్ధతి కాదు. బాగా అన్నం ఉంటే కళ్ళు కొత్తుకొని భోంచేస్తే ఆ భగవంతుడనేవాడు నిమ్మలంగా భోజనానికి దారి చూపిస్తాడు నాయన. మరద్దండ అన్నము మరద్దండ. దేవునితో సమానము అన్నము. దేవుడిచ్చింది ఎప్పుడు ఎన్నటికీ మరగకూడదు.